మొదటి పేతురు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడు? పైన ఉన్న వచనాల్లో గత వారం చూసాము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వలెను. మంచి దినములు మనకి ఇక్కడ ఉండవు. ఇక్కడ రెండు కలిసి ఉంటాయి. కొన్నిసార్లు మనకి అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఏ నరునికి ఇష్టం ఉండదు. అయితే మనం క్రీస్తుని అంగీకరించిన మీదట మనం క్రీస్తుకి సాక్షులుగా ఉన్నప్పుడు, నీతి పరిశుద్ధతలను కలిగి ఉన్నప్పుడు, యథార్థంగా ఈ లోకంలో జీవించాలని అనుకున్నప్పుడు మనకి లోకము, సాతాను, లోకం కూడా, లోకంలో ఉన్న వారందరూ కూడా, లోక సంబంధులందరూ కూడా విరోధంగానే ఉంటారు. తర్వాత మనం కూడా నోవహు వలె నీతిని ప్రకటించే వారిగా ఉండాలి. మనము క్రీస్తు యేసునందరి విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యాం కనుక ఆ విశ్వాస సంబంధమైన నీతిని మనము ఇతరులకి, అవిశ్వాసాలకి ప్రకటించినప్పుడు కూడా అది వారు గ్రహించక మనకి విరోధంగానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నానా రీతులుగా మీ అందరికీ అనేకమైన అనుభవాలు ఉంటాయి కనుక అనేకులు వ్యతిరేకిస్తూ ఉంటారు, అనేకులు ఇబ్బంది పెడుతూ ఉంటారు, శ్రమ పెడుతూ ఉంటారు. మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. సువార్త నిమిత్తము మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువునే మానవుల పాపాన్ని పరిహారం చేయటానికి వచ్చినప్పుడు, దేవుని కుమారుడని చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించకుండా ఏకంగా శిలువ వేసి సంహరిస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభువు మరణాన్ని జయించి పాపులందరికీ రక్షణ దయచేశాడు. ఆ రక్షణ సువార్తను, యేసు మరణించి తిరిగి లేచాడనే సువార్తను ఇతరులకి చెప్పడానికి శిష్యుల్ని అపోస్తలుగా చేశాడు. తర్వాత నేటి దినాల్లో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తర్వాత స్టెఫెన్ లాంటి వాళ్ళని కూడా చంపేశారు. ఇంకా అనేక మందిని హింసిస్తూ వచ్చారు. అపోస్తలు పేతురు కూడా, ఆనాటి సంఘం కూడా హింసలు పొందుతూ వచ్చినాయి, సువార్త నిమిత్తము, నీతి నిమిత్తము. సో వారి క్షేమం కొరకే వారి తీర్పులోకి రాకుండా వారు కూడా నిత్య జీవం పొందాలని ప్రయాసపడుతున్న వారందరినీ కూడా హింసించారు అన్నమాట. నేటి దినాల్లో కూడా అదే పరిస్థితులు ఉంటాయి. ఈవెన్ కుటుంబాల్లో కూడా శరీరానుసారులు, విశ్వాసం సరిగ్గా లేని వారు, నీతి న్యాయాలను జరిగించిన వారు, అందరికీ మేలు జరగాలని చూడరు కానీ కీడు చేయటానికి కూడా చూస్తారు. కీడు చేసేవారు మంచి దినాన్ని చూడరు కానీ కీడు విత్తితే కీడే కోస్తారు. కాబట్టి ప్రేమ విత్తితే నీతిని కోస్తాం. తర్వాత సంతోషాన్ని, ఆనందాన్ని, నిత్య ఆనందాన్ని కూడా నిత్య జీవంతో పాటు మనం పొందుతాం. కనుక ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పేతురు కూడా అనేకమైన శ్రమలు అనుభవించాడు. చెరసాల్లో కూడా ఉన్న అనుభవం ఉంటూ వచ్చింది. అద్భుతమైన రీతిగా దేవదూతే తను చెరసాల్లో ఉన్న బంధకాల నుంచి విడిపించి రాత్రి కూడా అనుకోని ప్రార్థన చేస్తున్న సంఘానికి తీసుకొచ్చి అప్పగించి వెళ్ళిపోయాడు. అలాగా జీవంగల దేవుడు తన వాక్యం సత్యము, వాక్యంలో రాయబడినవన్నీ నెరవేరిని. ఇప్పుడు మనం కూడా అలాగిన నీతి కొరకు హింసింపబడుతుంటే, మేలు చేసి హింస పొందుతుంటే దేవుడు తప్పకుండా కీడు చేసేవారికి కీడు, మేలు చేసేవారికి మేలు చేసేవాడు ఉంటాడు. అందుకని ఇక్కడ పేతురు 13వ వచనంలో ఏమంటాడంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవరు? కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచి చేయటానికే ఉండాలి. అలా చేస్తే, మంచి చేస్తే ఎవరు హాని చేయలేరు. అయితే ప్రస్తుతానికి ఏదో కొద్దిగా హింస పెట్టవచ్చు కానీ తర్వాత దానికి దేవుడు బహుమానం ఇస్తాడు. అది మనకి ప్రస్తుతం జరిగే కీడు అది మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు.
మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడిన, ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ఎందుకంటే నీతి నిమిత్తము, లేక యేసు ప్రభు అన్నాడు మత్తయి 5:11-12 నీతి నిమిత్తము లేకపోతే నా నిమిత్తము మీరు జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు పరలోకంలో మీ బహుమానం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అది కాబట్టి యేసుక్రీస్తు తోడి వారసులు అవుతాం. ఎప్పుడైతే నీతి నిమిత్తం శ్రమ పడతామో అప్పుడు మన బహుమానం గొప్పదవుతుంది, పరలోకమందు ఘనత ఎక్కువ అవుతుంది. ఆ విధంగా కేవలం రక్షణ పొందితే పరలోకంలో ప్రవేశిస్తాం. అయితే క్రీస్తుతో లేక క్రీస్తు కొరకు శ్రమ పడిన వారం అయితే మనకి క్రీస్తు తోడి వారసులు అవుతాం. అంటే యేసు ప్రభుకి ఎటువంటి హక్కు పరలోకంలో ఉంటుందో అటువంటి హక్కులో మనకు కూడా కొద్దిగా భాగం అనేది ఉంటుంది. అందుకనే నీతి నిమిత్తం శ్రమపడే వారిగా ఉండాలి. అపోస్తలులు అయితే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడుతూ వచ్చారనమాట. ఎందుకంటే వారి బహుమానం ఇంకా గొప్పది. స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఇక ప్రాణంతో చనిపోయే ముందు ఆకాశం వైపు స్టెఫెన్ చూసినప్పుడు యేసు ప్రభు తన సింహాసనం మీద నుండి లేచి దాన్ని ఎంతో గౌరవంగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాడు, వచ్చేసి ఇక్కడికి వచ్చాయని. అటువంటి ఘనత దొరుకుతుందన్నమాట. నేను కూడా పరలోకంలో అటువంటి ఆహ్వానం పొందాలి అంటే ఈనాటి దినాల్లో మనం తప్పులు చేసి శ్రమ అనుభవించడం కాదు, కానీ మేలు చేసి కీడు అనుభవించినప్పుడు దేవుడు మనకి గొప్ప బహుమానం ఇస్తాడు. వారి వ్యతిరేకులకు భయపడకుడి, కలవరపడకుడి. చాలామంది సువార్థికులు చాలా ధైర్యంగా ఉంటారు. ఇతరులు తిడుతున్నారు. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. హెబ్రోన్లో పెద్దలు 80 సంవత్సరాలు దాటేసిన వాళ్ళు, 90 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు శరీరానుసార్లు వచ్చి వాళ్ళ మీద పోట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఆ రూములోకి వచ్చి వాళ్ళు అసలు చెల్లించరా, జీడి బెంజమిన్ గారు లాంటి వాళ్ళు ఇలా కొంతమందిని చూశాను. నేను అసలు చెల్లించరా. నేను కూడా వెళ్ళాను ఒకసారి. సనత్ నగర్లో ఉండేవాళ్ళం. సనత్ నగర్లో గొడవలు ఉన్నాయి ఆరంభంలో. నాకు తెలియదు, నాకు మెచ్యూరిటీ లేదు. అయితే వారు నన్ను కూడా తీసుకుపోయారు, యవనస్తుని బాగా తీసుకెళ్ళిపోతే అక్కడ హెబ్రోన్లో బాగా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అగస్టిన్ గారు అని ఉండేవారు పెద్ద ఆయన తర్వాత జీటీ గారు వీళ్ళు ముందుగా వచ్చి కూర్చుని ఈ సమస్య ఏంటి అని అడిగినప్పుడు ఆయన సమస్యని చెప్పారు. తర్వాత భక్సింగ్ గారు వచ్చారు. భక్సింగ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు వీళ్ళు చెప్పారు. ఈ పెద్దలు ఇద్దరు అగస్టిన్ గారు జీటీ గారు చెప్పారు. ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఏం చేయలేదు, జస్ట్ ఊరికే ప్రార్థన చేసి అని చెప్పాడు. ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళంతా ఆయన కాళ్ళ మీద పడి వెళ్ళిపోయారు. కాళ్ళ మీద పడి క్షమించన్నారు, ఏదన్నారు, మొత్తానికి వెళ్ళిపోయారు. అట్లా ఉండేదాన్ని. కాబట్టి ఈ నిజంగా ఏంటంటే ఇటువంటి ఆత్మానుభవం కలిగిన వారు సమస్యల్ని వాళ్ళు లెక్కపెట్టరు. మనం కూడా దాన్ని అభ్యాసం చేసుకోవడానికి మన జీవితాల్లో కొన్ని చిన్న చిన్న వాటిని అనుమతిస్తూ ఉంటాడు. వాటన్నిటిని ఎదుర్కొని జయించిన వారే ధైర్యవంతులు, ధైర్యంగా సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. ఈ లోకంలో ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడమే మన జీవితానికి పరమార్థం. కాబట్టి ఆ విధంగా ఉండేది, ధైర్యంగా నిలబడేది నేర్చుకున్నాం. ఎవరికి ఏ పరిస్థితులు అనిపిస్తే వాటిలో అఫ్కోర్స్ మనమంతా కలిసి ఎవరి బాధల్లో వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు కూడా వారికి ధైర్యం ఇస్తాడు ఎదుర్కొనటానికి, తర్వాత విజయం ఇస్తాడు. ఇప్పుడు కూడా కీడు జయించింది కానీ మేలే జయిస్తుంది. మంచివారికే దేవుడు తోడుగా ఉంటాడు కానీ చెడ్డవారికి తోడుగా ఉంటాడు. వారిని తప్పక శిక్షిస్తాడు. ఒకవేళ వారు కూడా మారు మనసుకుని సరి చేసుకుని
కీడుగా చేయటం మాని మేలు చేస్తారని వారికి కూడా తరుణం ఇస్తాడు. ఎందుకంటే ఒకే ఒక జీవితం, తెలియక ఏదేదో చేస్తూ ఉంటారు. తెలుసుకుని సరి చేసుకోవాలని దేవుడు వేచి ఉంటాడు. అందుకనే మనం కీడు చేసేవారి జాబితాలో ఉండకుండా మేలు చేసేవారి జాబితాలో ఉండాలి. ఆ విధంగా సిద్ధపడదాం. కనుక ఈ లోకంలో అనేకమైన ఎదిరింపులు వచ్చినప్పటికీ కూడా మనం ధైర్యంగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద నిలిచి ఉంటుంది. సంఘం అంతట్లో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, తోడుగా ఉంటాడు. అది భయపడవద్దు. 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే, నిర్మలం అంటే పరిశుద్ధమైన పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను హేతువడివి ప్రతి వారికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపకూడదు, దాని విషయమే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారందరూ సిగ్గుపడరు. మనకు తెలుసు, మనం సత్యాన్ని ప్రకటిస్తున్నాం. మనం పొందిన మేలు వారు పొందాలని, వారు కీడు పొందకూడదు, వారి ముందున్న కీడు అపాయం వారు పొందకుండా తప్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్మార్గులను తిరుగుతుంటారు. సో మనం ఉన్నది సన్మార్గంలో. అయితే దుర్మార్గంలో ఉన్న దుర్మార్గులు ఏం చేస్తారంటే తిడుతూ ఉంటారు. కాబట్టి అందుకనే ప్రభుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న వారికి ఏ విధంగా ప్రభు మనలో ఉన్నప్పుడు ఎలాగే వారి జవాబు సాత్వికముతోనూ భయంతోనూ సమాధానం చుట్టూకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. తర్వాత 17వ వచనం, తర్వాత ఒక రోజు వస్తుంది, ఆ తీర్పు రోజున మన సత్ప్రవర్తన. వారు తిట్టినా సరే మనం తిట్టలేదు, కొట్టినా సరే కొట్టలేదు, అలాగే కదలకుండా ఉన్నాం, మంచిగా ఏం అభ్యంతరపడకుండా ఉన్నాం. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. ఓ ఎందుక వారి నిరీక్షణ ఇదే, దీన్ని బట్టి వాళ్ళ శిక్ష ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పటి వరకు రియలైజ్ కారు. సో అందుకనే దానికి మనకి ఓర్పు అనేది అవసరం. అయితే ఈనాడు చాలామంది ఇటుకే పరిమితం అవుతున్నారు, లేకపోతే ప్రతి చోట కాపురం అయిపోతున్నారు. సో యథార్థమైన ప్రవర్తన కూడా ఉండట్లేదు. ఒక మారు మనసు పొందిన క్రైస్తవుడికి ఎటువంటి మనసు ఉండాలి, మనసు ఉండట్లేదు. రెండు మనసులు ఉంటుంది, ద్వంద్వ స్వభావం ఉంటుంది. ఏ ఎండ కాకూడదు. ఇప్పుడే సుజాత కూడా మాట చెప్తుంది, ఓసర వెళ్ళి అలాగా ఉంది పరిస్థితి. కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎన్నో వచనం 17, దేవుని చిత్తం అలాగని వెళ్ళ కీడు చేసి శ్రమపడి కంటే మేలు చేసి శ్రమపడియే. ఇది దేవుని చిత్తం. దేవుడు అలా నియమించాడు. కనుక అపోస్తలుడు పౌలు కూడా శ్రమపడ్డాడు. నేను యేసుక్రీస్తు సంఘము కొరకు పడిన పాటల్లో కొదవైన వాటిని నా శరీరం అందు నేను సంపూర్తి చేస్తున్నాను అంటారు. కొలసి 1:24. కాబట్టి శ్రమ పట్టే దేవుని చిత్తం అంటే తప్పు చేసి కాదు. తప్పు చేసిన వారందరూ కూడా శిక్ష తప్పకుండా పొందుతారు. మంది కూడా పొందుతారు. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా న్యాయస్థానాలు ఉన్నాయి, తర్వాత చెరసాలు ఉన్నాయి, శిక్షించే స్థలాలు, పట్టుకునే స్థలాలు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అలాగే మనకి ఏ పోలీస్ స్టేషన్ అక్కర్లేదు, కానీ దేవుడే పట్టుకుంటాడు. దేవుడు కూడా ఏమంటే వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు పట్టిస్తారు. 32 సంఖ్యాకాండం 23లో ఉంటుంది. కానీ నీ పాపములే నిన్ను పట్టుకొనను అనే మాట ఉంటుంది. అలాగా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. నీతి కొరకు శ్రమ పట్ట, హింసల పట్ట, జనులలో దూషించినప్పుడు ఆనందం అందించుకుంటూ ముందుకు సాగటం. సో ఇది శ్రమ పడేవారు దేవుని చిత్తాన్ని, అంటే సువార్త కొరకు శ్రమ పట్ట దేవుని చిత్తం కనుక దాన్ని చేసేవారు ధన్యులు. అది దేవుని చిత్తం కనుక. 18వ వచనంలో, ఏలయనగా మనలను
దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాలి. సో ఇదంతా కూడా మనకి చెప్పడం యేసుక్రీస్తు ప్రభు లేక దేవుడు లేక పరిశుద్ధాత్మ కేవలం మనకి చెప్పడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా అట్లాగే చేశాడు. దేవుని చిత్తాన్ని చేశాడు. మనలను దేవుని యొద్దకు తీసుకురావటం, దైవోగ్రతని తప్పించడానికి, నరకం నుంచి విడిపించడానికి, పరలోకాన్ని చేర్చుకోవడానికి, పరలోకంలో ఘనత గౌరవాలు ఇవ్వటానికి, ఈ లోకంలో తన మరణ పునరుద్ధానాలకి సాక్షులుగా ఉండటానికి, అనీతిమంతులైన మన కొరకు నీతిమంతులైన క్రీస్తు, పాపం లేని క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. తాను చంపుకోలేదు, తాను అప్పగించుకున్నాడు, వారు చంపేశారు. ఆత్మ విషయంలో బ్రతికింపడ్డాడు, శరీర విషయంలో చనిపోయాడు మన పాపముల కొరకు, ఆత్మ విషయంలో బ్రతికింపడ్డాడు, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడ్డాడు, పదే శ్రమపడ్డాడు. కాబట్టి మనం కూడా కొన్ని రోజులు దేవుడు మనకి నియమించిన శ్రమల గుండా మనం వెళుతూ వాటిని జయిస్తూ ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు భూమి మీద సిద్ధపడాలి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవు దినముల్లో వాడు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి ఎదుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎదుకు అనగా ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందదు. కనుక నోవా దినాల్లో కూడా దేవుడు ప్రకటించాడు, అనేకులు నమ్మలేదు. నోవా తన ఇంటి వారు నమ్మారు, వారు నీతి క్రియలు జరిగించారు, వాడని తాను సిద్ధపరచుకున్నారు. కనుక సమయం అయింది, దాంట్లో ప్రవేశించమన్నాడు, ప్రవేశించారు. వారు వాన వచ్చింది, వరద వచ్చింది, వాడ పైకి లేచింది, వారు రక్షణ పొందారు. భూమి మీద ఉన్నవారు వరదలో కొట్టుకుపోయారు, నాశనం అయిపోయారు. కాబట్టి ఆత్మరూపుగానే వారికి పదే కూడా బోధిస్తూ వచ్చాడు దేవుడు. తర్వాత 21వ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేవిధంగా శరీర మాలిన్యం తీసివేట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. మన పాపాలను క్షమించి మన మనస్సాక్షిని పవిత్రపరిచి మనం ఎప్పుడు కూడా ఇంకా పాపులమని మనం భయపడినట్లేదు. పాపులని ఏ పాపం చేశాను ఆ పాపం చేశాను పెట్టుకొని అవసరం లేదు. దేవుడు కూడా క్షమించాడు, కడిగి పవిత్రపరిచాడు, మర్చిపోయాడు. కాబట్టి మనస్సాక్షిని పవిత్రంగానే పెట్టుకోవాలి. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే, బాప్తిసం రక్షణ పొందటానికి చేయవలసిన 3 ఆఖరిది అనమాట. బాప్తిసం మొట్టమొదటిగా మారు మనసు ఉండాలి, రెండోది క్రీస్తు యేసు మరణ పునరుద్ధానందులు విశ్వాసం ఉండాలి, అనగా సువార్తనందులు విశ్వాసం. ఈ 2 చేసిన వారు బాప్తిసంలో సాక్ష్యం ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. కాబట్టి ఇప్పుడు ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే, ఇలాంటి మాటలు చూసి వట్టి బాప్తిసం ద్వారా రక్షణ అనుకుంటారు. వారికి మారు మనసు అనేది లేదు. విశ్వాసం కూడా దేని అందు విశ్వాసం ఉంచాలో కూడా తెలియదు. అలాగా మొట్టమొదటిగా సువార్తనందుల విశ్వాసం, రెండవది నిరీక్షణ అందులి విశ్వాసం. యేసు ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో అది ఆ రక్షణ పొందిన వారంతా పరలోకానికి చేరుతారు, నరకం నుంచి విడుదల పొందుతారు అనే మాటలు కూడా నమ్మాలి. దేవుని యొక్క వాగ్దానములు యందు విశ్వాసం ఉంచాలి. అలాగా పవిత్రమైన మనస్సాక్షి మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు నీతిమంతుడిగా ఉన్నాడు. ఎటువంటి అవిధేయత, అపవిత్రత, కళంకము లేనివాడుగా ఉన్నాడు. అందుకనే అందరికంటే పైవాడయ్యాడు. మనం కూడా అలా జయించినప్పుడు మనం కూడా పరలోకంలో అధికారం పొందుతాం.
అధికారం పొంది అంటే పాట కూడా పాడుకున్నాం మనం. ఆయన పొందాడు, ఆయనతో పాటు తన అధికారంలో కూడా అధికారం అంటే పాపాన్ని జయించి, కీడుని జయించి, శ్రమను జయించే ఆ విశ్వాసము, ఆ ఓర్పు అనేది మనకి చాలా అవసరం. దాని ద్వారా మనకి పరలోకంలో కలిగే బహుమానం గొప్పది. దాని కొరకు ఇప్పుడే శ్రమల్ని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలి. శ్రమల్ని మన జీవితంలో వాటిని కోరుకోవాలి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అయితే కావాలని కాదు కానీ, వెళ్ళాలని తిట్టాను కాదు కానీ జాగ్రత్తగా. చాలామంది దినాలు సువార్త కూడా చెప్పకూడని చోట్ల చెప్తూ, చెప్పవలసిన మాటలు చెప్పకుండా చాలామంది జైలుకు కూడా వెళ్తున్నారు. సో అటువంటి తీవ్ర పరిస్థితులు గుండా సువార్త కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి. సో అన్ని విషయాల్లో దేవుని యొక్క నడిపింపు మనకు చాలా అవసరం, దేవుని యొక్క సహాయం మనకు చాలా అవసరం. కనుక ఆ విధంగా సంఘాలు ఉండేటట్టు, విశ్వాసాలు అందరూ ఉండేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.